సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల్ రాజేందర్ సందర్శించారు. ఆసుపత్రిలో పలు విభాగాల్లో తిరుగుతూ వైద్యులతో, వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, మందుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ అంశాన్ని కంటోన్మెంట్ బోర్డులో ప్రస్తావించి వైద్యుల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో వైద్యులు ఉన్నప్పటికీ సరైన వైద్యం అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. రానున్న రోజుల్లో వైద్యులు, వైద్య సదుపాయాలు, పరికరాల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు, చికిత్సలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. కంటోన్మెంట్తో పాటు సమీప ప్రాంత ప్రజలకు మీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మందులు సకాలంలో ఇవ్వడం కానీ, వచ్చే వాళ్లకు సర్వీస్ అందించేటువంటి డాక్టర్లు కానీ, నర్సులు కానీ చక్కగా లేరనేటువంటి వార్తలు ఈ మధ్య బాగా వినబడతా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, గాంధీ, ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికి వచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కావచ్చు, మిగతా హాస్పిటల్ కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా విజిట్ చేసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి, హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎదుర్కొనే